హాయ్ అండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? కింద కామెంట్‌లో చెప్పండి. అలాగే నేను చేసుకున్న క్లీనింగ్స్‌తో పాటు ఫెస్టివల్ కోసం నేను చేసిన కొన్ని డీఐవైస్ మీతో షేర్ చేస్తా. చాలా హెడేక్‌గా అనిపించి మంచిగా అల్లం, ఇలాచీ వేసి టీ పెట్టుకున్నాను. కొంచెం సేపు ప్రశాంతంగా కూర్చొని టీ తాగాలనిపించింది. అయితే బేసిక్‌గా నేనసలు ఇంత టీ తాగను. అంటే కొంచెమే తాగుతాను. ఇవాళ కప్పు కొంచెం ఎక్కువగానే ఏసుకున్నాననమాట టీ అయితే. నాకెందుకో హెడేక్ బాగా అనిపించినప్పుడు టీ తాగాలి అనిపిస్తుంది. అది తాగినప్పుడు చాలా రిలాక్స్డ్‌గా అనిపిస్తుంది. ఇలాంటి హ్యాబిట్స్ మీకు ఉన్నాయా? నేనిక్కడేంటంటే, ఒకటి ఓల్డ్ స్టాండ్ అనమాట. బేసిక్‌గా ఇది నా దగ్గర ఉండబట్టి ఒక 3 ఇయర్స్ అవుతుంది. అయితే నేను కొద్ది రోజులుగా ఇలా వాడేశాను పిల్లల రూమ్‌లో. ఏదో ఒక టీ పీస్ లేదంటే ఏదో డెకర్ పీస్ అలా పెట్టి యూజ్ చేశా. కానీ నాకు ఈ కలర్ నచ్చలేదు. సరే ఈసారి దివాళీ ఫెస్టివల్‌కి ఏదైనా కొంచెం మంచిగా దీన్ని డెకర్ చేసి, ఫెస్టివల్ రోజు మంచిగా డెకరేట్ చేసుకుందాం అనుకున్నా. పెయింటింగ్ చేసేద్దామని చెప్పి ఒక 2 కలర్స్ చూజ్ చేసుకున్నాను. అయితే బ్రైటన్ కలర్స్ ఏం తీసుకోలే. అంటే డార్క్ కలర్స్ కాకుండా జస్ట్ లైట్ పేస్టల్‌లా ఉండాలి అనుకున్నాను. యెల్లో అండ్ వైట్ లాగా చూజ్ చేసుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ పింక్ గాని, లేదంటే ఇంకేదైనా అనుకున్నాను. కాకపోతే ఇంకొంచెం పేస్టల్ కలర్స్ తెచ్చుకొనుంటే లైట్ బేబీ పింక్ అలా గూడా బావుండేదేమో. కానీ ఇలా వైట్ అండ్ యెల్లోకెళ్ళిపోయాను. ఈ స్పాంజ్ బ్రషెస్ చాలా బావున్నాయి. అంటే సాఫ్ట్‌గా అలా కోటింగ్‌లాగా వెళ్ళిపోకుండా, అలా టచప్‌లాగా ఇచ్చాననమాట. ఈ టచప్‌లా ఇవ్వడం వల్ల ఈ లుక్ కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది. ఎక్కడైనా మూలలు అలాంటివి ఉంటాయి కదా! వాటిని ఈ స్పాంజ్ వాటితో వేయడం కష్టం కాబట్టి, ఇలా పొడవుగా ఉండే ఒక బ్రష్ తీసుకొని ఎడ్జెస్‌ని, ఇంకా సైడ్స్‌ని వాటినంతా కవర్ చేసేసి పెయింటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఇవాళ నా టార్గెట్ ఫినిష్ చేశాను. ఈ హెడేక్ వల్ల నేనెక్కడ దీన్ని ఆపేస్తానో అనుకున్నాను. కానీ మన మనసుకు నచ్చిన పనిని చేస్తూ ఉన్నామనుకోండి, ఆటోమేటిక్‌గా మన మూడ్ చేంజ్ అయిపోతుంది. అండ్ ఆ వర్క్ కంప్లీట్ చేసిన తర్వాత ఆ సాటిస్ఫాక్షన్ గురించి అసలు చెప్పక్కర్లేదు. సో, నాకేమంటే కొంచెం ఖాళీగా ఉండకుండా ఏదైనా ఒకటి చేయాలి అనిపిస్తూ ఉంటుంది. అయితే ఇంట్లో ఉన్న వాటితోనే ఏదైనా డిఫరెంట్‌గా చేయాలి అనే ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా! వాటిని వెంటనే అమలు పరుస్తాను. పెండింగ్ పెట్టను. ఎందుకంటే ఒక్కోసారి మరపొచ్చేస్తుంటుంది. మర్చిపోతూ ఉంటాం కదా! అలాగా. ఇవి లాస్ట్ టైమ్ దీవాళికి తీసుకున్నాను. డెకో పీస్‌లాగా అలాగే పెట్టేశాను. టెర్రకోట్టవి కదా! ఆటోమేటిక్‌గా లుక్ చాలా బావుంటుంది. ఇంకా నా టీవీ యూనిట్ ఆ కలర్ కాంబినేషన్‌కి అవి సెట్ అయ్యాయని చెప్పి అలాగే ఉంచేసా. ఇంకా క్లీనింగ్ విషయానికొచ్చేస్తే, మనం ఎంతలా చేస్తూ ఉన్నా ఫెస్టివల్ డే వస్తూనే ఉంటుంది కానీ, ఈ వర్క్ అనేది కంప్లీట్ అవ్వదు. ఇంకా ఏదో మిస్ అయింది, ఇంకా ఏమైనా పెడదాము, ఇంకా క్లియర్‌గా కొత్తగా చేద్దాము అనే ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా! అలాగే నేను కొంచెం వీటిని డిలే చేశాననమాట. ఇది కాక కొన్ని ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టుకునేవి వస్తూ ఉంటాయి. అలాగే మనం సర్దేటప్పుడు కొత్తగా ఉండాలి అని ఆలోచిస్తుంటాం కదా! ఇక్కడ పెడితే బావుంటుందా? లేదా అక్కడ పెడితే బావుంటుందా? ఫెస్టివల్ టైమ్సే ఇలా ఉంటాయి. ఇంకా కొత్తగా ఉంచాలి అని మనకనిపిస్తూ ఉంటుంది. ఇంకా అలాగే చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇంకా మీ ఫెస్టివల్ క్లీనింగ్స్ అయిపోయే ఉంటాయి. దాదాపు ఫెస్టివల్ కూడా దగ్గరికొచ్చేస్తుంది. ఇంకా అయితే యాక్చువల్‌గా ముందు రోజు మేము ఇంట్లో లేము. నైట్ ఒక చిన్న అకేషన్ ఉండి నైబర్స్ దగ్గర డిన్నర్ అరేంజ్‌మెంట్ ఉండింది. సరే వెళ్ళాల్సొచ్చిందనమాట. అలా వెళ్ళినప్పుడు వాళ్ళ చిన్న పాపలనమాట ఇద్దరు. దాదాపు ఒక 3 ఇయర్స్ అలా ఉంటాయేమో అంతే సిస్టర్స్. వాళ్ళ ఇంటికొచ్చారనమాట నైట్. వాళ్ళు చేసిన హంగామా అసలు ఇంట్లో మేము దాదాపు ఇది జరిగి 4, 5 డేస్ అవుతుంది. ఈ క్లీనింగ్ వీడియో గూడా 4, 5 డేస్ బిఫోర్ అనమాట. అసలు ఎంతలా నవ్వుకుంటున్నామంటే వాళ్ళని తలుచుకొని కొద్దిసేపు ఉన్నా గూడా అసలు మాకు మరపనేది రావట్లేదు. చిన్న పిల్లలంటే అంతే కదా! ఇంకా ఆ బొమ్మ కావాలి, ఈ బొమ్మ కావాలి అని అన్నీ సర్దడము, మీకు కిచెన్ ఉందా అని అడగడము, చిన్న పిల్లలు వాళ్ళ మాటలు భలే గుర్తొచ్చాయి. వాటిని గుర్తు చేసుకుంటూ, నవ్వుకుంటూ, మంచిగా సాంగ్స్ అవి ప్లే చేసుకుంటూ వర్క్ అనేది స్టార్ట్ చేశా. ఇక్కడేంటంటే మన కిచెన్ ఎంట్రన్స్ దగ్గర మీరు చూస్తుంటే ఈ డీఐవై చేసున్నాను. లాస్ట్ టైమ్ అనుకుంటా. ఎప్పుడు చేశానో సరిగ్గా ఐడియా లేదు. బట్ 1 ఇయర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇవన్నీ కూడా మంచిగా పాంపామ్ బాల్స్ గానీ, బీడ్స్ మంచిగా ఉలెన్ థ్రెడ్ ఇవన్నీ యూజ్ చేసి ఇలా హ్యాంగింగ్స్ అనేవి తయారు చేసుకున్నా. మన ఓల్డ్ సబ్‌స్క్రైబర్స్ అయితే గుర్తుపడతారు. చాలా బాగొచ్చాయన్నమాట. సో, వాటిని ఇప్పుడు నేను రిమూవ్ చేసేస్తున్నాను. అలాగే ఈ టెర్రకోట హ్యాంగింగ్ గూడా తీసేస్తున్నాను ఇక్కడి నుంచి. బయట పెట్టేద్దామని చెప్పి. అయితే మరి ఇక్కడేం పెడుతున్నాను అంటే, ఆల్రెడీ నేను ఆన్‌లైన్ నుంచి తెప్పించుకున్నా.
సో, ఇవన్నీ కొంచెం మనం ముందుగానే ఉంటాం గదా! రెడీగా. ఇవే అనమాట అవి. ఆ ఓల్డ్ హ్యాంగింగ్స్ అవన్నీ తీసేసి వీటిని అక్కడ పెట్టేద్దాం అనుకుంటున్నాను. ఫెస్టివల్ లుక్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది అని చెప్పేసి. అయితే వీటిని చాలా పొడవుగా ఉన్నాయి. ఇలా పెడితే బావుండదేమో, మళ్ళీ అంత లుక్ ఉండదేమో అనిపించి కొంచెం కొంచెంగా పైన ముడి వేసేసి యాడ్ చేసేస్తున్నాను. వీటిని ఇంక అలా హ్యాంగ్ చేసి వీటిల్లోకి కొంచెంగా గ్రీనరీని యాడ్ చేద్దాం అనుకున్నా. మనీ ప్లాంట్ బ్రాంచెస్ అలా వాటర్‌లో పెట్టి ఏదైనా సమ్ గ్లాసెస్‌లో పెట్టి ఇలా హ్యాంగ్ జేసుకోవచ్చు. లుక్ అయితే బానే ఉంటుంది. కానీ ప్రెజెంట్ నేను అంత సాహసం చేయలేదు. సరే ఒక 1 వీక్ ఇలా ఉంచేసి ఆ తర్వాత అలాంటివి ప్లాన్ చేద్దాం అనుకున్నాను. ప్రెజెంట్ అయితే ఆర్టిఫిషియల్‌వి ఉంటాయి గదా! లీవ్స్ వేరొక పౌచ్‌లో ఉంటే అవి తీసేసి ఇలా పెట్టేసుకున్నాను. ఇవి పెట్టిన తర్వాత నాకేమనిపించిందంటే ఈ హ్యాంగింగ్ లైట్ డల్ అయింది. మా వారిని అడిగాను. కొత్త హ్యాంగింగ్ లైట్ ఏమైనా తీసుకుందామా అని చెప్పి. వద్దు వద్దు ఇది ఉండనీలే ఎందుకు మళ్ళీ కొత్తగా అన్నారు. నాకేమంటే ఇది డల్ అయిపోతుందేమో అని ఒక డౌట్. సరే దీనికి కూడా ఏదైనా చేద్దాం అని చెప్పి దీన్ని పెయింట్ చేసుకోనా అని అన్నాను. అంటే మొత్తం పెయింట్ చేస్తే కూడా బాగుండదనేసరికి సరే సైడ్‌కి మనకి డిజైన్ ఉంది కదా! ఆ డిజైన్ ప్లేస్‌లో నేను మొన్న బ్లౌజ్ వర్క్ వేయగా ఒకటి పౌచ్ అలా మిగిలిపోయింది. అదే 3 డీ ఔట్‌లైనర్ బాటిల్స్ 2 తెచ్చుకున్నాను బ్లౌజ్ వర్క్ కోసం. అప్పుడు నేను యూజ్ చేసింది ఒక్కటే. ఒకటి కూడా కంప్లీట్ చేయలా. ఉందలాగా. సరే ఇంకొక నిండు బాటిల్ అలా ఉంది కదా అని చెప్పి అదే ఇక్కడ యూజ్ చేస్తున్నాను. ఇలా డిజైన్ ఉంది కదా! ఆ డిజైన్ బార్డర్ లైన్‌ని ఎంచుకొని ఇలా సైడ్స్‌కి ఇచ్చేసాననమాట. మనం మెహందీ పెట్టుకునేటప్పుడు చిన్న చిన్న డిజైన్స్‌ని యాడ్ చేస్తూ ఉంటాం కదా! అలాగా. దీనివల్ల నాకు కొన్ని చిన్న చిన్న ఐడియాస్ వచ్చాయి. ఏమైనా కుందన్ యూజ్ చేయనా? లేదంటే వేరొక కలర్ యూజ్ చేయనా? గోల్డ్ యూజ్ చేయనా? అలా అనిపించింది. మనకి వామ్‌లైట్ కాబట్టి దీనికి ఇదే బావుంటుందని నాకనిపించింది. సరే ఫైనల్ అవుట్‌పుట్ మీరు చూద్దురు. కొద్దిసేపట్లోనే కంప్లీట్ అయిపోయిందనమాట. లైట్ వేసినప్పుడు ఒక లుక్ అనిపించింది. లైట్ వేయకుండా వేసినప్పుడు ఇంకొక లుక్ అనిపించింది. ఓకే. పాత లుక్ కంటే ఈ లుక్ ఇంకా బావుందనిపించింది. అలా కొద్ది రోజులు వాడాం కదా! ఇలా గూడా చూద్దాం అనుకున్నా. సో, ఫైనల్ అయితే ఇలాగొచ్చిందండి. ఫ్రంట్ లుక్ అయితే ఇలా ఉంది. కిచెన్‌లోంచి చూసేది గూడా బానే అనిపించింది. ఈ విధంగా మొత్తం గూడా కవర్ అప్ చేశాననమాట. లోపల సైడ్ మొత్తం గూడా ఫస్ట్ క్లీన్ చేశాను. డర్ట్ అది లేకుండా. ఇంకా తర్వాత వేసుకుంటూ వచ్చేసా. క్లీనింగ్ గూడా ఈజీగానే ఉంటుంది. ఫ్యూచర్‌లో పెద్ద ఇబ్బంది గూడా ఏమి అనిపించదని చెప్పి అలాంటి సాహసం ఒకటి చేశాను. ఈసారికి ఇవి 2 కొత్తగా బాగా అనిపించాయన్నమాట. ఇంకా అలాగే చెప్పానుగా క్లీనింగ్స్ మొదలెట్టాను అని చెప్పి, ఒక్కో రోజు ఒక్కో రూమ్‌లాగా కర్టెన్స్ అని, బెడ్‌షీట్స్ అని అవన్నీ అవుతా ఉన్నాయి. ఒక పక్కన వాషింగ్స్ అవుతున్నాయి. ఒక పక్కన క్లీనింగ్స్ అవుతా ఉన్నాయి. ఒక పక్క షాపింగ్‌లు అవుతా ఉన్నాయి. అలా అలా గడిచిపోతున్నాయి డేస్ అయితే. డోర్ హ్యాంగింగ్ డీఐవై చేశానండి. అది ఈ వీడియోలో నేనేం యాడ్ చేయలేదు. తప్పకుండా నేను ఇదే షార్ట్ వీడియోలోనే చూపిస్తా మీకు. సో, మీకు యూజ్ అవుతుందేమో అనిపించింది. అంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటాయి మన డీఐవైస్ అన్నీ మీకు తెలుసు గదా! రీసెంట్ వీడియోస్‌లో పోస్ట్ చేసిన బ్లౌజ్ వర్క్ చాలా బాగా అనిపించింది. అండ్ మనము ఏదైనా ఒక వర్క్ చేశాము అంటే అందులో కొంతమందికి నచ్చుతుంది ఆ పనితనము. లేదంటే దాంట్లోనే నెగటివిటీ తీసేవాళ్ళుంటారు. అండ్ పాజిటివ్‌ని తీసుకునే వాళ్ళుంటారు. యూజ్ అయ్యే వాళ్ళు ఒకలా మాట్లాడతారు. యూజ్ లేని వాళ్ళు ఇంకోలా మాట్లాడుతూ ఉంటారు. అలా ఆ బ్లౌజ్ వర్క్ అందరికీ బాగా నచ్చింది. అలా క్లీనింగ్స్ అనేవి అవుతూ ఉన్నాయి. ఇటు పక్కనేమో డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాననమాట. మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ చాలా బావుంటుంది. ఇంకా ఈజీ వే అనమాట. 2 స్పూన్లు నువ్వులు తీసుకున్నాను. 1 స్పూన్ గసాలు, కొంచెం కాజు, కొంచెం కొబ్బరి పొడి, 2, 3 ఇలాచీలు, లవంగ, అలాగే ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క. ఇవన్నీ కూడా ఒక చిన్న మిక్సీ జార్‌లో వేసి గ్రైండ్ చేశా. ఆ తర్వాత ఇందులో ఒక హాఫ్ కప్ వరకు పెరుగు వేసి, అది ముక్క మంచి పేస్ట్ అయిన తర్వాత పక్కన పెట్టేసాను. ప్రెషర్ కుక్కర్‌లో ఆయిల్ వేసి అది వేడవ్వగానే ఒక బిర్యానీ ఆకు వేసుకున్నాను. అందులో ఇంకా ఒక 2, 3 ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసి యాడ్ చేశాను. పచ్చిమిర్చి పీసెస్ అలాగే కొంచెం కరివేపాకు. ఇదంతా మంచి కలర్ మారిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. అది పచ్చివాసన పోయిన తర్వాత ఒక టమాటా కాస్త పెద్ద పీసెస్ కింద కట్ చేసి వేసి కొంచెం పసుపు కూడా యాడ్ చేసి అది మగ్గిన తర్వాత ఇందాక పేస్ట్ చేసి పెట్టిన మసాలా ఉంది కదా! పెరుగు వేసి అదంతా ఇందులో యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు చిన్న మంట మీద వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులో ఉప్పు, కారం అది యాడ్ చేసిన తర్వాత ఇక్కడ అన్నీ కూడా పచ్చి కూరగాయలే వాడానండి. ఆలు, క్యారెట్ అలాగే బీన్స్. వీలైతే ఇందులో కాలీఫ్లవర్, బఠానీ కూడా యాడ్ చేసుకోవచ్చు. మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ అని చెప్పాను కదా! అలా అనమాట. అన్ని ముక్కలకి మసాలా పట్టించి
ఇంకా అలా కొంచెం వాటర్ యాడ్ చేసేసి మొత్తం కూడా చక్కగా కలిపేసి ఇంకా ప్రెషర్ పెట్టేసి ఒక 2 విజిల్స్ ఇప్పించామంటే అది ఇంకా ఉడికిపోతుందనమాట. మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇటు కర్రీ పెట్టేసి అటువైపున చపాతీ చేస్తున్నాను. అందరికీ కూడా ఇవాళ డిన్నర్‌కి చపాతీయే. ఈ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ చపాతీకి, పూరికి చాలా బావుంటుంది. ఇంకా రైస్ ఐటెమ్స్‌కొచ్చేస్తే జీరా రైస్, బగారా రైస్, వైట్ రైస్ దేనికైనా బావుంటుంది. ఇంకా చెప్పాలంటే డిన్నర్ కదా! చపాతీ అయితే బావుంటుందని చెప్పి వాళ్ళందరికీ చపాతీయే చేశా. ఇవి కాలుస్తూ ఉండగానే అటు ప్రెషర్ వచ్చేసిందనమాట ఒక 2 విజిల్స్. అలా రాగానే మూత తీశాననమాట. ఇంకా చూసారుగా కర్రీ అంతా దగ్గర పడిపోయింది. ఎక్కువ టైం పట్టలేదు అండ్ ప్రాసెస్ గూడా ఈజీగా ఉంది కదా! ప్రెషర్ కుక్కర్‌లో చూపించాను. ఇలా వచ్చేసిందనమాట కర్రీ అంతా కూడా. ఫైనల్‌గా కొంచెం కసూరి మేతి యాడ్ చేసి దింపేసాను అంతే. ఇంకా ఈ కర్రీని సర్వ్ చేసి చపాతీ ఇచ్చి పెట్టేసాననమాట. పిల్లలు తిన్న తర్వాత మేము కూడా తినేసాం. ఇలా సింపుల్ రెసిపీస్ అప్పుడప్పుడు మన ఛానల్‌లో పోస్ట్ చేస్తూ ఉంటాను. సో, ఇదండి ఇవాల్టి వీడియో. వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్‌లో చెప్పండి. కొత్తగా వ్యూ చేస్తూ ఉంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చుంటే డెఫినిట్‌గా ఒక లైక్ ఇవ్వండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. బాయ్ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.